హాయ్ అండి, ఈరోజు మన ఛానల్లో టేస్టీ గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసుకుందాము. ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా చూపించేశాను. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే ఒక గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే కొన్నాము. దీని కాస్ట్ వచ్చి 200 పడింది. గులాబ్ జామ్ స్వీట్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అయితే ఇక్కడ మేము ఆ ప్యాకెట్కి 3 కప్స్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నాము. అలాగే 3 కప్పు షుగర్కి నేను ఒక 4 లోటాలు వాటర్ అయితే తీసుకున్నాను. గులాబ్ జామున్ అనేది నేను అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. అక్క నేను కలిపి ఈ గులాబ్ జామున్ ప్రిపేర్ చేస్తున్నాము. మనమైతే ముందుగా ఈ షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి. దీంట్లో ఒక 4-5 యాలకులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ అయ్యేలోపు మనమైతే ఈ గులాబ్ జామున్ అనేది కలుపుకుందాము. పౌడర్ని ముందుగా ఈ పౌడర్ అంతా కూడా ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ పౌడర్ని పాలతో అయినా మనం కలుపుకోవచ్చు, లేదంటే వాటర్తో అయినా కలుపుకోవచ్చు. మేమైతే టేస్ట్ బాగుంటుందని చెప్పి పాలు పోసి కలుపుకుంటున్నాము. ఈ పిండి అనేది మనం జాగ్రత్తగా కలుపుకోవాలి. మధ్యలో కొద్దిగా పాలు వేసుకుంటూ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మళ్ళీ కొద్దిగా పలచనైనా సరే మనకి గులాబ్ జామున్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఓ పక్కనైతే షుగర్ సిరప్ అనేది రెడీ అవుతుంది. దీన్ని సిమ్లో పెట్టి మేము షుగర్ సిరప్ అనేది రెడీ చేస్తున్నాము. ఇంకా ఇక్కడైతే గులాబ్ జామున్ అనేది ఆ పిండి అనేది మంచిగా కలుపుకున్నాం కదా. ఇక్కడ మనకి ఈ బాల్స్ అనేవి క్రాకర్స్ రాకుండా ఉండాలి అంటే ఇలా తడి క్లాత్తో మనం ఆ పిండిని ఒక 5 to 10 మినిట్స్ అలా కప్పుకుని ఉంటే ఆ తడి తగిలి మనకి ఈ ఉండలు అనేవి నీట్గా వస్తాయి. ఇప్పుడు చూడండి 5 to 10 మినిట్స్ అయిపోయిన తర్వాత ఈ బాల్స్ని మనం క్రాకర్స్ లేకుండా మంచిగా అనేది కలుపుకుని మళ్ళీ ఆ తడి క్లాత్ కిందే పెట్టుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి గులాబ్ జామున్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడైతే అక్క నేను కలిపి చేస్తున్నాము. ఇక్కడ అరౌండ్గా మనకు వచ్చి ఒక 70-80 బాల్స్ అవుతాయి మ్యాక్సిమం. ఈ బాల్స్ అనేవి చాలా చిన్న సైజులో చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం సైజు పెరుగుద్ది. అలాగే మళ్ళీ షుగర్ సిరప్లో యాడ్ చేసాక కూడా ఇంకా సైజు పెరుగుతుంది. సో మనమైతే ఇవి చిన్న బాల్స్గా చేసుకోవాలి. చూడండి తడి క్లాత్ కింద పెట్టేసాం కదా. ఇంకా నేను మా అక్క అందరం కూడా చేసే పనిలోనే ఉన్నాము. ఇంకా మనకైతే ఓ పక్కన షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఇప్పుడు మాకైతే ఇక్కడ కరెంట్ లేదు, సో అందుకే వీడియో లైటింగ్ కూడా లేదు. ఇప్పుడైతే ఈ మన బాల్స్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి కదా. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ బాల్స్ని కొద్దిగా వేసుకుని మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్లో ఈ బాల్స్ అనేవి మరీ ఎక్కువ వేయకూడదు. అవి ఫ్రీగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మంచిగా పర్ఫెక్ట్గా క్రాక్స్ లేకుండా వస్తాయి. సో కొద్దిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇప్పుడు మనం ఏం చేయాలంటే సిమ్లో పెట్టేయాలి. ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యేంత వరకు కూడా మనం ఫ్లేమ్ హైలో ఉన్ని ఇది వేసిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి ఫ్లేమ్ అనేది. షుగర్ సిరప్ అనేది మనం ముందే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇవి ఫ్రై అయ్యేలోపు ఈ షుగర్ సిరప్ అనేది గోరువెచ్చగా ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వేడిగా గులాబ్ జామున్ని వెంటనే తీసి షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. చల్లారకూడదు. మనకి షుగర్ సిరప్ అనేదేమో గోరువెచ్చగా ఉండాలి. ఇలా ఒకదాని తర్వాత అన్నీ కూడా మనం ఫ్రై చేసుకుని షుగర్ సిరప్లో వేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా మనకైతే గులాబ్ జామున్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా. ఇప్పుడు మనం షుగర్ సిరప్లో వేసుకుంటున్నాం. కొద్దిసేపటికి ఇవి చాలా జ్యూసీగా చాలా స్వీట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మొత్తం కూడా మనం కలుపుకోవాలి. మీలో ఎంతమందికి గులాబ్ జామున్ అంటే ఇష్టమో కామెంట్లో చెప్పేయండి. చూసారా, మా ఇంట్లో అయితే గులాబ్ జామున్ అనేది రెడీ అయిపోయింది. నేను మా అక్క వాళ్ళు, మా పిల్లలు, అక్క వాళ్ళ పిల్లలు అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేస్తూ తిన్నాము. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.